చీమకుర్తి మండలంలోని భూముల రీసర్వే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు చీమకుర్తి తహసీల్దార్ బ్రహ్మయ్య తెలిపారు. చీమకుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ బ్రహ్మయ్య మాట్లాడుతూ ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉంటుందని, ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వయంగా వారి దగ్గరకు వెళ్లి వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే మండలంలో భూములు ఉండి సమస్యలు ఉన్న మండలాల్లో నివాసం ఉండే వారితో డైరెక్ట్గా మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే మా నోటీస్కి మైనింగ్ ప్రభుత్వ భూములు, డొంకలు, వాగులు, కుంటలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని కూడా మైనింగ్ అధికారులతో సంప్రదించి సమస్యలు పరిష్కరిస్తామని చీమకుర్తి ఎంఆర్ఓ బ్రహ్మయ్య తెలిపారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ సహకారంతో ఎంఆర్ఓ కార్యాలయం మరమ్మతులను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్నదమ్ములు పార్టీషన్ చేసుకొని, అంటే భాగ పంపిణీలు చేసుకొని, అవి కూడా పట్టాదారు పాస్బుక్లు పొందకుండా ఉన్నవాళ్ళు కానీ, గతం నుంచి కూడా భూముల్లో చేసుకుంటూ ఒకరి బదులు ఒకరు పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళవి కూడా గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి మనము ముటేషన్స్ని FPOLR ద్వారా ముటేషన్స్ని రైజ్ చేయడం కూడా జరిగింది. ఆ పని చేస్తున్నాం. ఇప్పుడు జీటీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అవన్నీ కూడా ముటేషన్స్ కంప్లీట్ చేసుకొని, ఇంకా కూడా మనం ఇంకా ఎవరన్నా కానీ మరణించిన వారు ఉన్నా కానీ ఇంకా గుర్తించి, దాంట్లో ఎలాంటి రైతులకి ఇబ్బందులు లేకుండా, రైతులు గ్రౌండ్ ట్రూతింగ్ జరిగేటప్పుడు ఎవరన్నా కానీ ఆబ్సెంట్ అయ్యి వారు వేరే గ్రామంలో కానీ వేరే పనుల మీద వెళ్ళిపోయి ఉన్నా కానీ అట్టడంలో కూడా మళ్ళీ ఫోన్లు చేసి పిలిపించి వారి సమక్షంలోనే వారి భూముల్ని కొలిసి పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో 14 గ్రామాలకు సంబంధించి ఈ మండలంలో పూర్తి చేయడం జరిగింది. ఎక్కువ రీసర్వే జరిగిన గ్రామాల్లో మనకి అది జాయింట్లో పెట్టడం జరిగింది. అంటే ఒకే సర్వే నెంబర్లో గతంలో ఉన్న రైతులు విస్తీర్ణాలని అన్నీ కలిపి ఆ సర్వే నెంబరు ఏకమొత్తంగా ఇవ్వటం, ఈ రైతుల పేర్లు రాయటం. అందువల్ల వాళ్ళకి బ్యాంకులో లోన్స్ కానీ, తర్వాత అమ్మకాల కొనుగోలుకు సంబంధించి రిజిస్ట్రేషన్లు కాకుండా ఉండటం కానీ ఇవి జరుగుతూ ఉన్నాయి. దాన్ని గుర్తించి అన్ని గ్రామాల్లో కూడా మనం దండోర మూలకంగా తెలియజేసి, ఇప్పుడు ప్రభుత్వము ఈ జాయింట్లు ఏవైతే జాయింట్లు ఉన్నాయో విడగొట్టుకోవడానికి ఎంతమంది అయినా ఉన్నప్పటికీ ఒక నెంబర్కి 50 రూపాయలు మాత్రమే తీసుకొని అవి రైజ్ చేసి మన మండలంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా జిఎల్పురం, అట్లానే కొన్ని మంచికలపాడు ఇలాంటి గ్రామాల్లో కూడా చాలా వరకు మనం జాయింట్ని విడగొట్టి పూర్తి చేయడం కూడా జరిగింది. ఇంకా కొన్ని గ్రామాల్లో ఇంకా రైతులు పనుల నిమిత్తం అయ్యి చెప్పి పొగాకు పనుల మీద కానీ ఇతర పనుల మీద వేరే గ్రామాలకు వెళ్ళటం, వాళ్ళు నిదానంగా పెట్టుకుంటూ ఉన్నారు జాయింట్లు విడగొట్టమని. అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేయడం అయింది. పోతే ప్రతి సోమవారం మనకి గ్రీవెన్స్ జరుగుతూ ఉంటుంది. ఆ గ్రీవెన్స్లో మనకి జిల్లా కార్యాలయం నుంచి, కలెక్టర్ వారి దగ్గర నుంచి కానీ, ఆర్డీఓ గారి దగ్గర నుంచి కానీ, మన కార్యాలయం నుంచి కానీ వచ్చే గ్రీవెన్స్ అర్జీలను కూడా మనం స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ సమస్య అడిగి తెలుసుకోవటం. ఇంకా కొంతమంది ఈ మండలంలో భూములుండి సమస్యలుండి వేరే మండలాల్లో నివాసం ఉండే ఆ వ్యక్తులను కూడా మనం ఫోన్ ద్వారా సంప్రదించి వాళ్ళు పిలిపించుకొని కూడా మనము ఆ సమస్యలు కూడా పరిష్కరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మన నోటీస్కి వచ్చింది ఏంటంటే, ప్రభుత్వ భూముల్లో ఈ మైనింగ్ సంబంధించి ఎక్కువ ఆ మైనింగ్ కొన్ని ప్రభుత్వ భూములు అంటే డొంకలు, వాగులు, తర్వాత కుంటలు అట్లాంటి వాటిల్లో ఆ మైనింగ్ డంపుల్ని పోస్తున్నారని, వాటికి సంబంధించి ఒక గ్రూప్ ఆఫ్ అర్జీలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. వాటిని కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి, మైనింగ్ వారితో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి దానికి కూడా జిల్లా అధికారులకి తెలియజేస్తామని చెప్పేసి మీ ద్వారా చెప్పుకుంటున్నాము. లేకపోతే మన మండలానికి సంబంధించి ఎవరైనా కానీ ఇంకా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు కొంతమంది అయితే
మన ప్రభుత్వం వారు జరిపిన రీసర్వే గ్రామ సభల్లో కానీ రెవెన్యూ గ్రామ సభల్లో కానీ మనకు వచ్చేసి దరిదాపులా 1000 అర్జీల దాకా మనకి రావటం జరిగింది. వాటన్నిటిని కూడా మన స్థాయిలో పరిష్కరించగలిగినవన్నీ కూడా పరిష్కరించి చాలామందికి కూడా మ్యుటేషన్స్ అంటే పట్టాదారు పాస్ పుస్తకాలకి రెవెన్యూ రికార్డ్స్లో వెబ్లాండ్లో వాళ్ళ పేర్లు నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు రావడానికి మనం పంపించడం జరిగింది. అదేవిధంగా ఇంకా కూడా గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు లేకుండా భూముల మీద ఉండి వారసత్వంగా కానీ కొనుగోలు ద్వారా కానీ అట్లా ఉన్నవారు నేరుగా వచ్చి సంప్రదించిన ఎడల లేదు తహసీల్దార్కి ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించినా కానీ మేము చట్ట పరిధిలో వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేయటమైంది. అదేవిధంగా ఈ చేమకుర్తి తహసీల్దార్ కార్యాలయం బాగా ఇది పాత బిల్డింగ్ అయినందువల్ల వర్షానికి ఆ వాటర్ అంతా కారటం, అదేవిధంగా పిచ్చుకులుడి పడిపోవటం ఇవన్నీ చూసి శ్రీయుత మన ఎస్ఎన్పాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ సారు అదేవిధంగా కలెక్టర్ గారు మాట్లాడుకొని దీనికి డెలాబరేట్ కండిషన్లో ఉందని దానికి కలెక్టర్ గారు ఆర్థికంగా దీనికి మంజూరు చేయటం కూడా జరిగింది. అయితే ఈ బిల్డింగ్ ఉన్న మేము కార్యాలయాన్ని తహసీల్దార్ కార్యాలయాన్ని వేరే ప్రభుత్వ కార్యాలయములకు మార్చడానికి కూడా మార్చుకోమని కూడా మనకి జిల్లా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పాత మున్సిపల్ ఆఫీస్లో మార్చుకోవడానికి అక్కడ దాంట్లో ఉన్న సచివాలయాల్ని వేరే ప్రదేశాలకి తరలించమని మనము జిల్లాధికారులు ఆదేశాల మేరకు మనం వాళ్ళకి ఉత్తరాలు కూడా మనం నుంచి పంపడం వారితో వ్యక్తిగతంగా కలిసి చెప్పడం జరిగింది. వారికి కూడా మున్సిపల్ కార్యాలయం వారు కూడా కమిషనర్ కూడా వాళ్ళ పై ఆఫీసుల నుంచి అధికారుల నుంచి వాళ్ళకి పర్మిషన్ రాగానే వాళ్ళని ఖాళీ చేయించేసి మాకు ఆ కార్యాలయాన్ని ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అది వచ్చిన వెంటనే ఈ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేసి ఇది ఎవరికైతే కాంట్రాక్ట్ వస్తుందో వాళ్ళకి